ఆనాడు ఆ 10 తెగుళ్ళు అవి ఒక అందులో జంతువులు కూడా ఉన్నట్టుగా మనకు చూడగలం. సాంప్రదాయంలో కొనసాగుతుందా అదే విధానంగా అంతే. ఇప్పుడు ఈ అనిమల్స్ ఇక్కడ ఇంతకుముందు బరాక్ ఒబామా ఇంతకుముందు అమెరికాలో పరిపాలించిన అధ్యక్షుడు బంకీ ఇట్లా వీటిని రక్షించాలి. వీటిని కాబట్టి ఇదే మనకు మేలుకరంగా ఇదే దేవుడు తింటారు. మన ఉద్దేశం, దేవుని ఉద్దేశం ఏంటంటే నరజాతిని రక్షించాలని, పాపం నుండి విడిపించాలని. ఆయన ఉద్దేశాన్ని తెలుసుకున్న జనాంగము హ్యాపీగా ఉన్నది. ఆనాడు ఈనాడు ఎప్పుడు హ్యాపీగానే ఉన్నది. తెలియని జనమే కొంచెం చెడుకు అంటూ ఉంటారు, ఇబ్బందులు పడుతూ ఉంటారు, అదేం లేదు జరుగుతుంది. అంటే అది కూడా దేవుని ప్రణాళిక. అమాత్రం లేకపోతే నాకు అంతా తెలుసు కదా, అదంతా దేవుని తెలుసుకున్నా కదా అని చెప్పి ఇక్కడ ఏ స్థాయికి వెళ్ళిపోతాడో తెలియదు. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా మహిమాన్వితుడా, ఈ దినమున ఈ 2వ సెషన్లో నా తండ్రి నీ వాక్యం నేను విప్పుతుండగా పాప బంధకం నుండి నేను విడిపించినటువంటి విధానాన్ని ఈ 2వ సెషన్లో కూడా నా తండ్రి పంచుకున్నట్టుకు నాకు అవకాశం ఇచ్చిన దేవా నీకు స్తోత్రం. నీవు నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడితే, నాలో నుండి మాట్లాడితే ఎంత మంచిగా ఉంటుంది. నా శరీరాన్ని నా మనసుని నీ ఆధీనంలో ఉంచుకొని నా శరీరంలో ప్రవేశించి నేను మాట్లాడితే ఎంత మంచిగా ఉంటుంది ప్రభువా. ఆ చుప్పులు నేను అడుగుతుంటున్నాను తండ్రి. నా ఎదురుగా కూడా నువ్వు ఉన్నావు, నా వెనుక నువ్వు ఏర్పాటు చేసుకున్న కాపరి ఉన్నాడు. నా ముందు నా తండ్రి నీవును, నీ సమూహము, నీ సంఘము, నీ ప్రజానికము ఉన్నది. ఈ యొక్క మందకు ఈ దినమున తగిన భోజనాన్ని సిద్ధపరచడానికి ఒక కాపరిగా నన్ను నిలబెట్టుకున్నావు. ఎలాంటి భోజనం పెడితే ఈ మంద తృప్తి పడుతుంది, ఆహారం పుచ్చుకొని తృప్తిగా నీళ్లు పుచ్చుకుంటుంది అనే దానిపై నేను ప్రార్థన చేస్తుంటున్నా ప్రభా. ఏ చిత్తమైతే సమీపం మనకు దిగివచ్చి మాట్లాడి మర్మములంతా వివరణ చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. మత్తయి సువార్త 13వ అధ్యాయం ఒకసారి మొదటి నుండి చదవనమా తొందరగా. అయ్యగారు ఇచ్చింది నాకు అర్థం. సముద్ర తీరంలో కూర్చుండేను. బహు జన సమూహములు యుద్ధకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండేను. ఆ జనులందరూ ధరిని నిలిచుండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకును బయలువెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మింగి వేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు అయినందున ఎండిపోయేను. కొన్ని ముండ్ల పొదలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 అంతలుగాను, ఒకటి 600 అంతలుగాను, 60 అంతలుగాను, ఒకటి 30 అంతలుగాను ఫలించను. చెవులు వాడు వినుడు గాక అని చెప్పాను. ఈ యొక్క విత్తనాలన్నీ మంచివి వేస్తే ఆయన కూడా మంచి వ్యక్తి. ఆయనకు ఆశ నా పొలం మంచిగా పండాలి, విత్తనాలని చక్కగా పట్టుకోవాలి, మంచి విత్తనాలు అవి వాటిలో కొంచెం పల్లి విత్తనాలు ఇంకేదన్నా కానీ వాటిలో కొంచెం సన్నగా గింజలు చిన్న విత్తనాలు పక్కకి వేస్తాం. మంచి విత్తనమే ఆ భూమిలో విత్తడానికే వెళ్తాం, బయలుదేరుతాం.
ఈ మంచి విత్తనాలు తీసుకొని విత్తనానికి బయలుదేరి విత్తినప్పుడు భూమి మీద పొలం మీద విత్తినప్పుడు పొరపాటు ఎవరిది? ఆ వేసిన వ్యక్తిదా, విత్తనం వేసిన వ్యక్తిదా, ఆ పడ్డ వ్యక్తిదా అంటే ఒక విత్తనమేమో ఇట్లా గాల్లో ఏదో పడిపోయిందని చెప్పి, ఇంకొక విత్తనమేమో రాళ్ళ మీద పడిందని చెప్పి, ఇంకొక విత్తనమేమో ముళ్ళ కంపలో పడిందని, ఇంకొక విత్తనమేమో రాతి నీళ్ళలో పడిందని. మరి వీటిల్లో ఈ 4 విత్తనాల్లో ఎవరు వృద్ధి చెందారంటే ఒక్కరు మాత్రమే వృద్ధి చెందారు, 3 మాత్రము పాపము. ఆ యొక్క 3 విత్తనాలు కొంచెం ఆ రాతి నీళ్ళ పడ్డది వేయలేదు, ముళ్ళకంపలో పడినది ఎదగడానికి ముళ్ళకంప ఉంది అని చేస్తుంది, మొదలు ఎదగడానికి అవకాశం లేదు. ఇంకొక విత్తనం ఏమైపోయింది, గాల్లో ఏదో పక్షులు ఎత్తుకపోయింది ఏదో రైట్. ఆ రీతిగా ఈ ప్రజానికం ఈ రీతిగా ఈ సమూహం అంతా పాడవుతున్నప్పుడు మధ్యలో ఉన్న పిల్లలను గద్దలు వచ్చి ఎత్తుకపోతుంటున్నాయి, ఎక్కడో రాళ్ళు గుట్టలని చెప్పి వెళ్తుంటున్నారు. ఇంకా ఎక్కడో ఎదగలేక మనసులో మానసికంగా కృంగిపోతూ ఎదగలేకపోతుంటున్నారు. వారు పాపం చేయకుండా కూడా పాపం చేసినట్టుగా ఫీల్ అయిపోతుంటున్నారు. హౌ నా ప్రజలను ఎలా విడిపించాలి, ఆ పాప బంధకం నుండి ఎలా విడిపించాలి? కానీ నేను మంచివాడిని, నా ప్రజలు మంచివాడే, నా ప్రజలు పాప బంధకములు కూరుకొని పోవడానికి కారణం ఏంటి అని చెప్పి తను వెతుకుతూ ఉన్నాడు. ఆ సామెత ఉంది, ఏదో వెతుకువాడికి దొరుకును. ఆయన వెతుకుతున్నాడు లేదా ఆకాశం నుండి చూస్తూ ఉంటున్నాడు, తన పిల్లల భవిష్యత్తును గురించి ఆలోచన చేస్తుంటున్నాడు. మనం అనుకుంటాం ఎవరు చూడలేదు, ఎవరు వింటలేదు అనుకుంటాం, కానీ ఆయన చూస్తూనే ఉన్నాడు, ప్రతిదీ గమనిస్తూనే ఉంటాడు. ఇంకొక ఉపమానం చెప్పుకుందాం. ఒక రైతు తన పొలమును బాగా దున్ని విత్తనం వేసుకుంటాడు. ఆ చివరి పంట చక్కగా నప్పరగా ఉంటుంది, చిన్న చిన్న మొలకలు ఉంటాయి, మధ్యలో అయితే డైరెక్ట్గా ఇంత కూడా అయిపోతాయి, ఆకాశం అంతా అయిపోతాయి. అతను ఏం చేస్తాడు, అయ్యో ఈ పంట కూడా రాలేదని చెప్పి బాగా చింతపడతాడే లేదా? వ్యవసాయదారునికి బాధ ఉంటుందా లేదా? అది చివరి భూమి కదా అని చెప్పి దాన్ని దున్నకుండా మానడు, సాగు చేయకుండా మానడు, సాగు ఖచ్చితంగా చేస్తాడు. ఇక్కడ మధ్యలో ఎంత శ్రమ పెట్టాడు, కష్టపడి పొలాన్ని దున్నడంలో ఎంత శ్రమ పెట్టాడు, చివరి కూడా అక్కడ కూడా ఆ భూమిలో పెద్దగా చదువు చేస్తాడు. కానీ పంట వచ్చేసరికి అక్కడ ఎందుకు చిన్న పంట వస్తుంది కదా, పెద్ద పంట వస్తుంది. అది ఎంత బాధగా ఉంటుంది, ఆ రైతుకు ఎంత కష్టం ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది. ఎందుకు ఇక్కడ కూడా అదే కష్టం చేశాను, మధ్యలో ఇదే కష్టం చేశాను, అక్కడ కూడా అదే కష్టం చేశాను. చక్కగా ఇవాళ రేపంటే వెనకటికి అంటే ఏదో ఎద్దులు ఉన్నాయి కదా, ఇప్పుడు లేదు. ఇప్పుడు డాక్టర్లు అంతా ఇంజన్లు వచ్చినాయి, ఎంత అమెరికా స్టైల్. వాళ్ళంతా ఎప్పుడు పశువులతో పని చేయించారు, యంత్రాలతోనే. అయితే కనుక తన పెయిన్ ఎట్లా ఉంటుంది, ఆ పంట పండకపోతే ఆ పొలము ఏదో కారణంగా ఆ యొక్క 10 ఎకరాలు లేదా 20 ఎకరాలు లేదా కుంటలు ఇదంతా ఖర్చు చేస్తే ఈ సంవత్సరం ఉన్న నేను ధన్యునైపోతాను, వృద్ధి లేకొస్తానని చెప్పి ఎంత ఆశ పెట్టుకొని ఉంటాడు. కానీ అందులో సెంట్రల్ కొన్ని మాత్రమే చేతికి వచ్చి ఆ చివరి భాగంలో చేతికి రాకపోతే ఎంత బాధగా ఉంటుంది, ఎంత కష్టం ఉంటుంది. అలాంటి బాధనే ప్రభువుల వారికి ఉన్నది. ఎక్కడున్న క్యాబినెట్ వాళ్ళ మీద ఉన్నది, వెనక ఉన్న వాళ్ళ మీద ఉన్నది, బయట కూర్చున్నటువంటి వాళ్ళ మీద ఉన్నది. వీళ్ళందరూ వృద్ధిలోకి రావాలి, వీళ్ళంతా ఫలించాలి అని ఆయన అభిప్రాయం. ఆయన ఉద్దేశం ఆ పాప బంధకు నుండి విడిపించాలి. ఇలాంటి సదభిప్రాయము మనకు కూడా ఉంటే ఎలా ఉంటుంది?
ఆయనకి మాత్రమే ఈ పెయిన్ ఎందుకుంది, ఆయనకి మాత్రమే ఈ బాధ ఎందుకున్నది. నేను వచ్చాను, తిరిగి వెళ్ళడానికి కొద్ది సమయము ఉన్నది, తొందరగా చక్కబెట్టి వస్తానని చెప్పినట్టుగా ఉన్నది. ఇంకొక చోటేమో కాపులకు గుత్తకిచ్చినప్పుడు వారు పంట సక్రమంగా సమకూర్చి యజమానికి ఇవ్వకున్నప్పుడు, నష్టం జరుగుతున్నప్పుడు, సాక్షాత్ యజమాని కొడుకు వచ్చినప్పుడు ఈ భూమి పొలం అంతా అతందైపోతుందని చెప్పి తను చంపేసినప్పుడు, ఆ రీతిగా ఆ యజమాని పంట సమకూర్చుకోవడానికి అన్నాడు ఈ భూమిని ఎన్నో రోజు చేసింది. అది కానీ నువ్వు ఎన్నో రోజు చేశాడు ఈ భూమిని, భూమిని ఎన్నో రోజు చేశాడు, ఆకాశాన్ని భూమిని. రైట్, ఎంత కష్టపడి భూమిని తయారు చేసుకున్నాడు, ఎంత కష్టపడ్డాడు ఈ భూమిని. ఇది మళ్ళీ వేరే వాళ్ళు అనుభవిస్తే ఎంత బాధగా ఉంటుంది. తన కష్టం ఇందులో ఉన్నది. అందులో తన కష్టపడి ప్రజానికాన్ని తీర్చిదిద్దుకున్నాడు. ఆ 6వ రోజు మానవ నిర్మాణం చేసుకొని తన సంపద సృష్టించుకొని తన యొక్క తోట, తన యొక్క ఏదేను వనము, తన యొక్క లోకము, దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది. ఆ యొక్క వంశవార్త ఉట్టి పెట్టిన దేవుడి లోకమును ఆ ప్రేమను బట్టి మొదటి నుండి 5 రోజులు వేసినటువంటి సృష్టిని పోనించలేదు. అది పండాలంటాడు, అది వృద్ధి చెందాలంటాడు, అది పువ్వులు కాయలు కాయాలంటాడు. ఇక్కడ ఈ మానవ వృద్ధి కూడా జరగాలంటాడు. ఆయన ఎక్కడ నష్టపోవడానికి ఇష్టపడతలేదు, వాటికి విడుదల చేయాలి. హౌ ఆయన ప్లాన్. దానికి ఒకవేళ నీ సహాయం అడిగితే నువ్వు ఎలాంటి జాబ్ ఇస్తావు, ఎలాంటి రెస్పాండ్ అవుతావు? ఏదైనా నిన్ను అడుగుతున్నా, నా ప్రజలు చెడిపోవడానికి కారణమైనారని చెప్పి అన్నాడు సొలొమోను. ఆ యొక్క 2 రాజులు 9 అనుకుంటాను, ఏనమ్మా? 2 రాజులు 9వ అధ్యాయమా? రైట్ కదమ్మా. ఆయన సొలొమోను రాజు భార్యను చేసుకుని కాక మరి ఇంకా 300 మందిని ఆయన పెళ్లి చేసుకున్నది కాక తన యొక్క సమూహాన్ని, తన యొక్క లోకాన్ని అటువైపు మళ్ళిస్తే ఆయనకి ఎంత బాధ ఉంటుంది. ఇది కూడా కోపమే కదా. తన ఆస్తిని నష్టం చేస్తున్నట్లే కదా. తనకు సహాయపడలేదు. వాళ్ళ డాడీకి విస్తారమైన ఆస్తులు సంపద ఇచ్చాడు. వాళ్ళ డాడీ గొర్రెలు కాబట్టి ఎక్కడో గొర్రెలు మేపుకునేటువంటి వాడు వాళ్ళ డాడీని పిలిచి అభిషేకం చేసి అన్ని సహకారాలు అన్ని అందించి వాళ్ళ డాడీకి 40 సంవత్సరాల పరిపాలన అందించి అందమైన కొడుకు పుడితే ఆయనకు రాజ్య పరిపాలన అప్పగించినప్పుడు దాన్ని కాపాడుకున్న బాధ్యత తీసుకోకుండా వాళ్ళ తండ్రి అయిన దేవునికి సహకారం అందించకుండా తను వివాహం ఆడి తనకు నచ్చినట్టుగా వివాహం చేసుకుని తిరిగి మన శత్రురాజైన ఫరో రాజు కుమార్తెను కూడా అతడు 3 గుంటల పొలం ఇచ్చినప్పుడు కట్నంగా మన ఆమెను పొందుకొని దేవునికి విచారణ కలిగించినట్టుగా చూస్తున్నాం. దేవునికి సాయం చేయలేదు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఏదైనా మనం ఆయన పాపము నుండి విడిపించాలని, మానవ సమాజాన్ని అంతా తప్పిపోయిన గొర్రెలను కూడా వెలికి రక్షించాలని ఒక గొర్రె కొరకు ప్రయాసపడి దాన్ని దొరికిన దగ్గర వదిలిపెట్టలేదు. మనమైతే ఆత్మోన్నతి అనుకుంటాం, ఎందుకన్నా రిస్క్ ఇది, పోతే పోయింది లేదా మళ్ళీ కొట్టుకుంటుంది అనేటువంటి నైజం మనది. కానీ ఆయన మాత్రం ఒకటి ఇష్టం లేదు. దాన్ని దొరికిన దగ్గర వదిలిపెట్టలేదు. కానీ దినమున మనం కూడా అలాంటి అభిప్రాయం కలిగి ఉండాలి. అది దొరకాలి.
అక్కడ నీ స్నేహితుడు తప్పిపోయినా, నీ బంధువు తప్పిపోయినా ప్రయత్నం చేయాలి. ఏ కారణం చేత తప్పిపోతున్నారంటే దేవుని ఉద్దేశం తన ప్రజానికానికి నష్టం కలగకూడదు, జీతభత్యాలు ఎక్కడ లోటు జరగకూడదు అని ప్రధాన ఉద్దేశం. ఇప్పుడు ఒక కారణం చెప్పుకుంటాడు. ఆ ప్రసంగి ఒక మాట చెప్తున్నాడు. ప్రసంగి 9 ఏమవుతుంది 11:11. మరియు నేను ఆలోచింపగా సూర్యుని కింద జరుగుతున్నది నాకు తెలియబడేది. వడిగల వారు పరుగులో గెలవరు, బలము గల వారు యుద్ధమునందు విజయమొందరు, జ్ఞానం గల వారికి అన్నము దొరకదు, బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యము కలగదు, తెలివి గల వారికి ఆరోగ్యం దొరకదు. ఇవన్నీ అదృష్టవశం చేతనే కాలవశం చేతనే కలుగుతుంది. అదృష్టం, మనం కూడా అదృష్టాన్ని నమ్ముతాం కదా. అందరూ నమ్ముతాం. ఓ తలుపు ఇక్కడ ఉంటే బాగుంటుంది, ఇది బాగుంటుంది నమ్ముతాం. ఇక్కడ ప్రసంగి కూడా అదృష్టవశం చేస్తారని చెప్పారు. కాలవశం అదృష్టం చేస్తారు. బట్ నో, దేవుడు కూడా ఆ అదృష్టం అనేది అందరికీ ఉండాలనేది ఆయన ప్రధాన ఉద్దేశం. ఈ అదృష్టం అనేది ఒకేది కాదు, అందరిది. నా యొక్క సన్నిధి అందరికి సమీపంగా ఉండాలి, అందరినీ పాప బంధకం నుండి విడిపించాలనేది ఆయన యుద్ధంలో పరీక్ష చేయాలనే ఉద్దేశం ఎవరికి ఉన్నది. ఆనాడు గొలియాతు ఇజ్రాయెల్ మీద ఛాలెంజ్ చేస్తున్నాడు. ప్లీజ్ కమ్ హియర్ అంటున్నాడు. ఎందుకయ్యా నేను ఒక్కడున్నా మా వాళ్ళు అనుకున్నా, మీ వాళ్ళతో ఒకటి రాండి, ఇంతమంది ఎందుకు చనిపోవాలా? ప్రేమతో యుద్ధం చేయాలనుకుంటున్నాడు. ఎవరికి ధైర్యం అనిపిస్తలేదు. ఎంతగానో ప్రేమించాడు. వాగ్దానం చేసి, అబ్రాహాముకు వాగ్దానం చేసి, వాగ్దాన పుత్రునిచ్చి ఆ సంతానాన్ని అలా కాపాడుకుంటూ వస్తే, ఆ సంతానాన్ని ఛాలెంజ్ చేసి అవమానకరంగా మాట్లాడుతున్నప్పుడు ఎంత పెయిన్ ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది. అది ఎవరికి బాధ అనిపించలేదు ఆ యుద్ధంలో. మామూలు కాదు. ఆయన గెలుస్తున్నదేమో ఇజ్రాయెల్ గోత్రికులకు, ఇజ్రాయెల్ దేవునికి. ఛాలెంజ్ ఎవరు స్వీకరించలేదు. నాడు మనం స్వీకరించి వాళ్ళకుంటున్నామా? దేవుని యొక్క యుద్ధంలో యుద్ధం యెహోవాదే. ఆ యుద్ధంలో మనం కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం. యుద్ధం చేయాలి, ప్రభుతో యుద్ధం చేయాలి. ఎలాంటి యుద్ధం అంటే వాక్యం చెప్పడమే యుద్ధం కాదు. ఎందువల్ల నీ పొరుగు వారిని ప్రేమించిన యుద్ధం. స్నేహితుడు ఆపదలు చిక్కుకున్నప్పుడు, ఆకలి దెబ్బలతో ఉన్నప్పుడు, ఎన్ని కష్టాల్లో ఉన్నప్పుడు వాడిని విడిపించాలి. నీ దగ్గర చైతన్యం సాయం చేయాలి. ఏదో ఒక రోజున ఈ లోకాన్ని వదిలిపెట్టాలి. నువ్వు సృష్టించిన సంపద దానికి మళ్ళీ ఒకటికి ప్రతిగా పుట్టించుకునే పనులు నో ప్రాబ్లం. ముగ్గురు కలిసి 3 కాసులు ఇచ్చినప్పుడు వారిలో ఎందరు వృద్ధి అయినారు? ఇద్దరు మాత్రమే. ఒకరు 10, రెండో వాడు 5. నువ్వు కఠినస్తుడివి. కనుక ఇలాంటి సంస్కారం నడుస్తుంది. ఇటువంటి వీటిని విడిపించాలనేది ప్రధాన ఉద్దేశం. ఆ యుద్ధం నుండి ఎవరు నాకు సహకరిస్తారు? నా గొంతుతో ఎవరు గొంతు కలుపుతారు? ఎవరు గొంతు కలుపుతారు? ఆనాడు మోసేని అడుక్కున్నాడు రామయ్య. ఎవరు వచ్చేవాళ్ళని పుచ్చుకోవాలి అన్న వల్ల కాదు. విడిపించారు. నా ప్రజల్ని విడిపిద్దురాని బ్రతిమిలాడు. అన్ని విన్నాయి. రాజభవనంలో పెరిగాడు. రాజ సంస్కారాన్ని అనుభవించాడు. పెద్ద కాలేజీలో చదువుకున్నాడు. రాజ కుమార్తెకు కుమారుడిగా ఎదిగాడు. ఆయన కూడా ధైర్యం సరిపోలేదు. నేను కూడా మనకు కూడా ధైర్యం సరిపోలేమో.
దేవుని ప్రజలను విడిపించడానికి మనకు ఎన్నో సామర్థ్యాలు ఉన్నాయి, ఎన్నో మార్గాలు ఉన్నాయి. చాలా ప్రయత్నం చేస్తుంటుంది అమృత విడిపించాలని యుద్ధం చేయడానికి రెడీ, నో ప్రాబ్లం, థ్యాంక్ యూ. అలాంటిది నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించాలి. ఆయన ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో మనం కూడా అలాంటి ప్రణాళిక కలిగి ఉండాలి. మనకి అదృష్టం లేదా మనం అనుకున్నాడంటే కొద్దిగా ప్రయత్నం చేస్తే బయటికి వస్తాడు, నువ్వు చేస్తూ వస్తాడు, నువ్వు చేయకపోతే ఎట్లా వస్తాడు? ఆ ప్రేమ అనేది కూడా దాచుకోకుండా నువ్వు ఇచ్చినట్లయితే పొందుకొని వచ్చేస్తావు. హ్యాపీ ఎదుగుతే నాకేమవుతుంది ఈజీగా. అలా దేవుడు అనుకోండి మనము. కనుక దేవుడు ఆ భయం అనేది, ఆ పెయిన్ అనేది ఉండాలి. ఎవరు నా యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తారు, ఎవరు నాతో కలుస్తారు, ఎవరు నాతో గొంతు కలుస్తారని చెప్పి అడుగుతున్నాడు. ఇది నమ్మన వాక్యంలోకి వెళ్ళిపోతాము. నిర్గమకాండం 14 ఏమంటున్నారా చెల్లె? మరియు యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలును తిరిగి పిహహీరోతు ఎదుటన అనగా మిగ్దోలునకు సముద్రమునకు మధ్య నున్న బయల్సేపోను వెంటను ఎదుటను దిగవలెనని వారితో చెప్పుము. దాని ఎదుట సముద్రమునొద్ద వారు దిగవలెను. ఫరో ఇశ్రాయేలును గూర్చి వారు ఈ దేశములో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసనని అనుకొనును. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచెదను, అతడు వారిని తరుమగా నేను ఫరో వలన అతనికి నా సమస్తము చేయవలేను, భీమాము తెచ్చుకొందును. నేను యెహోవానని ఐగుప్తులందరూ తెలుసుకొందురనెను. తన మహిమ శత్రువులతో కనపరుచుకోవాలనుకుంటున్నారు. మనమైతే శత్రువును కానీ ఈయనేమంటున్నాడంటే ఆ పర్వతాన్ని కూడా మహిమ తెచ్చుకోవాలనుకుంటున్నాడు. అన్ని రాని చెందిన దేవుడు. అప్పటికైతే ఆ యొక్క దేశం ఏది? ఐగుప్తు. ఆ దేశానికి ఇంకా రాజు ఆయన్ని, దేవుడు ఆయన్ని, అందరు నాకే ముక్కాలి, నేనే దేవుడిని అని అయిపోయాడు. అప్పుడు దేవుడు ఆయనతోను కూడా నిజమైన దేవుని నేను చెప్పి అనిపించుకోవడానికి ప్రయత్నం చేసింది. మహిమ పరుచుకోవడం ఆయన ఇవన్నీ వదిలిపెట్టుకోలేదు. మనమైతే ఆయన మనకి ఎందుకు పోయి వాడిని చేయడు, వాడు మన మాట మీద పోటీరపై ఏమనగా నిలబడి మొదలు పెట్టేస్తాం. ప్రభు అట్లా విడిచిపెట్టడానికి సిద్ధంగా లేడు. వారిని కూడా ఐగుప్తు సమాజాన్ని కూడా ఆ మందలో కలుపుకోవాలని దీన్ని ఏమంటారు, ఒక ప్రయత్నం. రెండో వాక్యం కీర్తన భాగం 30 చెడ్డవాడిని చూచి వ్యసనపడకుము, దుష్కార్యములు చేయు వారిని చూచి మత్సరపడకుము. వారు గడ్డి వలె త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలె వాడిపోదురు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించు, సత్యమును అనుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. చాలా మంచి. ఈ శ్రద్ధ సమాజం మన కంటి కనిపిస్తుంది అంటే మనం ఎందుకు ఉంటారు. ఇప్పుడు మనం పొలముల పంట వేస్తే పొరపాటుగా దానికి తెగులు అంటుకోవాలని ఎవరి మనకు ఏదో ఎటువంటి వస్తుంది, ఆ ఒక్క మొక్క మనకు దొరికిన దాని మీద మాడిపోతుంది, ఆ పురుగు అంటేస్తుంది, దానికి తెగులు అంటుకుంటుంది, అది ఎక్కడే మాడిపోతుంది. ఆ పక్క వాళ్ళు ఎవరికి మనకి అది ఏమో దాని అదృష్టవశం చేత ఇందాక మళ్ళీ కాలం అట్లా కొన్ని అలా అయిపోతున్నాయి. వాటిని కూడా పోకూడదు. ఆ చెత్త సమాజం మధ్యలో కూడా నువ్వు ఒక మంచి నాయకుడిగా నిలబడాలి.
ఒక మంచి వ్యక్తి అనిపించుకోవాలి. ఆ పరువు దగ్గర నా మహిమ కనపరచాలి. ఇక్కడ కూడా వారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. నీకేంటి? నేనున్నా కదా, నేను నీ దేవుడిని కదా, సైన్యములకు అధిపతి యెహోవా, యుద్ధము నాదే కదా అనేది ఆయన ఉద్దేశం. మనమైతే ఇవన్నీ చూడలేదు. బైబిల్ ఇది కథ, ఇదేదో కొంచెం అట్లా వెళ్ళిస్తుంది అయిపోతుంది. కానీ ఇది మన జీవితం. రేపు ఒకరోజు మందిరానికి రాకపోతే ఆ ఆశీర్వాదము, ఆ వాదమంతా, ఆ మనసు అంతా గలిబిలి, అలజడి. నువ్వు మందిరం మీద దగ్గరికి వచ్చినట్లయితే ఆ ఏమంటారు, ఒక సామెత ఎవరో ఒక హీరో అంటారు, ఆ కిక్కే వేరుంటారు, ఆ కిక్కే వేరుంటారు. ఆ కిక్కు ఉంది ఇక్కడ. ప్రభువు మందిరం మీద దిగి వస్తాడు. నా ప్రజలు ఇక్కడ ఉన్నారని చెప్పి ఈ ఆరాధన అయిపోయిన తర్వాత ఆయన ఇక్కడ పైన ఉంటాడు. ఈ ఆరాధన వహించుకున్న తర్వాత ఆయన తిరుగుతాం, ఆయన వెళ్ళిపోతాం. ఇది మాత్రం సాక్ష్యం. ఖచ్చితంగా ఇక్కడ ఇద్దరు ముగ్గురు కూడి వస్తాడు. ఇది సత్యం. ఆయన వస్తాడు, సంచారం చేస్తూ ఉంటాడు. మేఘారూఢుడై వచ్చి మందిరం మీద చూస్తూ ఉంటాడు, వింటూ ఉంటాడు. ఆయన అందరి వైపు చూస్తూ ఉంటాడు. ఆయన ఎవరిని పోగొట్టుకోవడానికి ఇష్టపడలేదు. ఆ రైతు ఆ చివర ఉన్న పంటను కూడా ఆ యొక్క ఋతమ టర్న్లో ఆమె ఏరుకోవడానికి పరిగెత్తి వదిలిపెట్టినట్టుగా పోయా చెప్తాడు కదా. ఇక్కడ ఈ రైతు అట్లగా మొత్తాన్ని సమకూర్చుకోవాలి. ఈ రైతు అనేటటువంటి దేవుడు భూమిలో ఉన్నటువంటిదంతా, వేసిన పైరంతా తన చేతికి అందాలి. తను కలిగి చేసిన సృష్టి యావత్తు ఆనాడు 3 ఖండాలే. ఏదమ్మా? ఆఫ్రికా, ఐరోపా, ఆసియా. 3 ఖండాలు. ఈ 3 ఖండాల నుండి ప్రజలే ఈనాడు ఎన్ని ఖండాలు? ఇలా 7 ఖండాలు. ఎన్ని అతనంగా 4 వచ్చాయి. ఈ 7 ఖండాలు కూడా రచించకూడదని ఆయన ఉద్దేశం. ఇప్పుడైతే ట్రంప్ నల్లకి నల్లని రావద్దంటాడు. ఏమంటే మీరు అవసరం దూరం ఉండేది, మీరు అవసరం ఏంటారు. కానీ ప్రభు దేశం అది కాదు. వాళ్ళకి కూడా దేవుడే. వాళ్ళ దగ్గరికి పోయి స్వార్థ అందించడం లేదు, చెప్పేవాళ్ళు లేరు. వాళ్ళను యాక్టివేట్ చేసేవాళ్ళు లేరు. వాళ్ళ మధ్యలో పాటలు పాడటం లేదు. వాళ్ళకి వాక్యం చెప్పి ఇలా ఉంటుందని చెప్పేవాళ్ళు లేరు. ఇంకా ఆ జనం సమూహం అలానే ఉన్నారు. వాస్తవం లేకుండా ఆ సమాజం అలాగనే ఉన్నది. కనుక పంటంతా చేతికి అందేంత వరకు రాడు. ఇంకో వాక్యాన్ని తెలుపడం. పత్రిక తేమా, పత్రిక తెలుసా? కాబట్టి యేసు నన్ను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమును నిలిచిన వారైతే నిజముగా నా కృషిలో ఉండి సత్యమును గ్రహించదని. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా, ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడతారని ఎలా చెబుతున్నారని ఆయనతో అనేది. అందుకు యేసు, పాపము చేయ ప్రతివాడును పాపమునకు దాసులని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. చాలా ముఖ్యం. మేము అబ్రహాం సంతానము, మేము దేవుని మనుషులము, మాకే పాపం లేదు చెప్పి నాకు ఏం లేదు. మా తండ్రి, మా పితరుల దేవుడు, మా పితరులు, మా పెద్ద మనుషులు, మా వాళ్ళందరూ పాపడుతున్నారు. నేను ఏం చేయక్కర్లేదు, నేను ప్రార్థన చేయక్కర్లేదు, ప్రభుత్వం ప్రార్థించక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. అంత ప్రార్థించగలిగినటువంటి ఈ సమాజం అనుకో. అతనిలో దాసత్వం ఉన్నది. ఎప్పుడైతే పాపం చేస్తామో దాసనం అయిపోతాం. దాని నుండి తొలగాలని చెప్పినది ప్రభు ఉద్దేశం. ఆయన సమస్తం సమకూర్చి ఉంచాడు. అందరికీ
తన అభిష్టం మేరకు సమకూర్చి ఉంచారు. వాటి ఫలాలు అందుకొని వృద్ధి చెందండి అని చెప్పినప్పుడు ఇది పాత మాట. ఇది అందరు చెప్పేది, క్యాజువల్గా చెప్పేది. చెప్పేది ఎప్పుడో అవుతాను, ఎప్పుడో డెవలప్ అవుతాను, ఎప్పుడో పెద్దవాడిని అవుతాను. కనుక ఇటువంటి సమూహాన్ని వీరు సహోదరుని కూడా ఓర్చుకోలేకపోతున్నారు. బ్లడ్ ఒకటి, ఇద్దరిలోనూ తండ్రి బ్లడ్డే ఉన్నది, తమ్ముడిలోనూ అదే బ్లడ్, అన్నలోనూ అదే బ్లడ్. తమ్ముడు అన్నను ఓర్చుకోలేకపోతున్నారు. ఈ యొక్క తారతమ్యాన్ని చెప్పడానికి వచ్చి విడిపించడానికి వచ్చినటువంటి విధానం. అందుకే మీరు పాపము చేసి పాపము దాసులుగా ఉండకండి, మీరు కుమారులై ఉండండి. నేను కుమారుడిగా వచ్చాను, నన్ను పోలి నడుచుకోండి అని చెప్పి అంటాడు. సువార్తలకు వెళ్ళిపోదాం. యోహాను సువార్త చాప్టర్ చదవడమా? కాబట్టి యేసు నన్ను నమ్మిన యూదులలో మీరు నా వాక్యమునందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నారని ఆయనతో అనేది. అందుకే యేసు పాపము చేయి ప్రతి వాడును పాపములకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయడు. చాలా మంచి. ఆ దాసునికి ఇంట్లో అధికారం లేదు. ఆ పగలంతా పనిచేసి సాయంకాలం కదా అతనింటి కదా వెళ్ళిపోవాల్సింది. కుమారుడు మాత్రమే ఇంట్లో వచ్చాడు. కనుక మనము అలా కాదు, తన బిడ్డలము ఆ డబ్బు పెట్టి వెల చెల్లించాడా? మన కొరకు రక్తం ఇచ్చి వెల ఇచ్చి కొన్నాడు కదా. మనము స్వతంత్రులమే, మనము కుమారుని అనుసరులమే. కనుక మన దాసులం కాదు. పాపము బంధకము నుండి విడిపింపబడి యేసులో ఎదగాలనేది ప్రధాన ఉద్దేశం. ఆ బంధకం నుండి విడిపింపబడాలి. ప్రభు యుద్ధము చేస్తుంటున్నాడు. ఆ యుద్ధంలో మనం కలిసిపోతే ఎలా ఉంటుంది? ఈ చెయ్యి అంటే ఇది దేవుడు, ఇది మనం అన్నట్టుగా దేవుడు మనమైతే సైన్యం ఎలా ఉంటుంది, ఎంత బలంగా ఉంటుంది. ఇలాంటి ఇదే విధానంగానే ఒక నాయకుడు, పేద రాజు, ఆ 2 సమయాలు 24 వచ్చాము. ఆ 10 వచ్చిన సత్యమ లాస్ట్ చివరిగా మాట్లాడుకుని ముగించేద్దాం. 2 సమయాలు 24. కావున రాజు దావీదు నొద్దకు వచ్చి ఇట్లనే సంగతి తెలియజేశాడు. నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకుందువా? నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలవలేక నీవు 3 నెలలు పారిపోవటకు ఒప్పుకొందువా? నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా? యోచన చేసి నన్ను పంపిన వారికి నేను ఇయ్యవలసినది ఇత్తరము ఇచ్చేయించి తెలియజెప్పమని. అందుకు దావీదు, నాకేమీ తోచుకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. యెహోవా బహువాత్సల్యము గలవాడు గనుక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడును కాక అని గాదుతో అని. అందుకు యెహోవా ఇశ్రాయేలీయుల మీదికి తెగులు రప్పించగా ఆ దినము ఉదయం మొదలుకొని సమాజ వేళ వరకు జరుగుతుండేది. అందుచేత దాని నుండి వరకు 70,000 మంది మృతులంది. అయితే దూత యెరూషలేము పైన హస్తం చాపి నాశనము చేయబోయినప్పుడు యెహోవా ఆ కీడును చూసి సంతాపముంది అత్యాచారులను ఈ చెయ్యి తీయమని జనులను నాశనం చేయి దూతకు ఆజ్ఞ ఇచ్చాడు.
చాలమ్మా చాలు. ఒకరోజు తనను మొదట ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చాడు, తిరిగి ఒక చిన్న పాపము లేదా అదే పెద్ద పాపం అనుకుందాం. ఆ పాపం చేసి ఆ యొక్క తండ్రి అయిన దేవుణ్ణి మాట్లాడలేక అడగలేక అప్పటి వరకు యుద్ధం యెహోవాదే అతను ముందుండి దావీదు వెళ్ళిన చోటంతా విజయమే. కానీ తను చేశాడా, తను చేసుకున్నాడా, ఎట్లా తన చిక్కులో చెప్పడ్డా. ఆ చిక్కులో పడినప్పుడు దేవునితో మాట్లాడలేకపోయినాడు, మందిరానికి రాలేకపోయినాడు, ఆశీర్వాదం పొందలేకపోయినాడు. యుద్ధం వచ్చింది. ఆ యుద్ధం చేయాలని ముందుకు వెళ్ళినప్పుడు ఏ గోత్రంలో ఎంతమంది ఉన్నారో చూసుకున్నప్పుడు ఏదో కొద్ది గొప్ప జనాలు వెళ్ళారు. ఆయనకు బాధ అనిపించింది. ఎప్పుడు నాతో మాట్లాడేవాడు ఈరోజు సొంతంగా వెళ్తుంటున్నాడే, కానీ ఆ వెళ్ళని చెప్పినప్పుడు ఆయన కూడా ఏదో కొంచెం తెలియటం లేదు అని చెప్పి ఒక ఎవరిని పంపించాడమ్మా? ఆ దావీదు దగ్గరికి ఎవరిని పంపించాడు? చదవం అమ్మా. కాదు కొంచెం హెచ్చరిక చేశారు. మన జీవితాల్లో కూడా పాపము బంధకములో పడిపోకుండా విడిపించడానికి ఎవరు ఒకరిని పంపిస్తూ ఉంటారనేది నగ్న సత్యం. ప్రాణ స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, దూరస్తులు కావచ్చు, సమీపస్తులు కావచ్చు, వచ్చి మనకు కొన్ని హెచ్చరిక చేస్తూ ఉంటారు. తెలియని రీతిగా మనం వెళ్తుంటాం. అంతేందుకు మనలో మనమే ఒకరోజు ప్రార్థన చేయకుండా నీ యాత్ర కొనసాగించేలా ఉంటుందో, ఒకరోజు నువ్వు భోజనం చేయాలా ఉంటుందో, ఒకరోజు నువ్వు విశ్రాంతి తీసుకునేలా ఉంటుందో, ఆ పెయిన్ నీకే తెలుస్తాయి. ఆ దేవుని మర్మం ఇక్కడ అన్ని రోజులు ఆయనను ఉపయోగించుకొని యుద్ధములో ఆయనతో మాట్లాడడానికి భయమేసి పాపం చేశాడు కనుక దానికి దాసు అయిపోయినాడు, దగ్గరికి రాలేకపోతున్నారు. నాడు మనం కూడా మందిరానికి దూరంగా ఉంటున్నామా? రైట్, పాపం ఉన్నది, పాపం లేకుండా ఎక్కడ లేదు. ఆ పాపం పోవాలంటే దూరం ఉంటే పోదు. పాపం నుండి విడిపించడానికి ఆయన మాత్రమే రథసారథి. ఆయన రక్తమే నిన్ను విడిపిస్తుంది. ఎవరి రక్తం నాట్ సూటబుల్, ఎవరి సూట్ కాదు. బ్లడ్ ఎక్కియడానికి ఏదైనా అవసరం అంటే ఎవరి సూట్ కాదు, ఎవరి బ్లడ్ సూట్ కాదు. ఆయన బ్లడ్ మాత్రమే సూట్ అవుతారు. ఆయన మాత్రమే పాప బంధకము నుండి విడిపించడానికి సమర్థుడిగా ఉంటున్నారు. కనుక ప్రియా జనమా, దేవుని సమూహమా, ఏది ఉత్తమమో, ఏది న్యాయమో ఈ దినమున గ్రహించిన భద్రపరిచిన పాపము నుండి విడిపించడానికి ఆయన గాదును పంపించినట్టుగా నీ జీవితంలోనికి, నా జీవితంలోనికి, నీ జీవితంలోనికి ఎవరినో ఒకరిని స్నేహితుడా, బంధువా, శత్రువా. ఒకనొక చోట శత్రువులు కూడా సాయం చేసినట్టుగా కనిపిస్తుంది. దేవుని హెచ్చరికగా భావించాలి. నువ్వు ప్రమాదంలో పడబోతున్నావు, నువ్వు పాపంలో పడబోతున్నావు, నువ్వు నశించబోతున్నావు అని చెప్పి ఏదో ఒక రకంగా హెచ్చరికలు వస్తుంటారు. ఎవరిని పంపిస్తారు. దావీదు జీవితంలో పంపించాడు కాదు, అతడు పాపం చేస్తున్నాడు. అబ్బాయి ఎంత పాపం చేస్తున్నాను. 3 కండిషన్లు పెట్టాడు. ఏంటమ్మా చదమ్మా బాగా 3 కండిషన్లు ఏంటమ్మా అవి? నీవు నీ దేశమందు 7 సంవత్సరములు కరువు కలుగుటకు ఒప్పుకొందువా? కరువు కలుగుటకు ఒప్పుకొందువా? రైట్. కరువు అంటే ఏంటమ్మా? నిన్ను తరుము. కరువు అంటే ఆహారం ఉండదు, ఒకవేళ డబ్బు ఉండదు, ఉద్యోగం ఉండదు, నీ పంట పండదు, కొద్ది గొప్ప నీళ్లు దొరుకుతాయి, ఎంత ఇంట్లో ఆహారం ఉండదు, చేయడానికి ఉద్యోగం ఉండదు, పని ఉండదు. ఇంకా కొన్నిసార్లు తాగడానికి నీళ్ళు కూడా దొరికిన రోజులు కూడా ఉన్నాయి.
ఆ టర్ములో ఏరియా టర్ములో ఒక ఎన్ని రోజుల్లో ఎన్ని సంవత్సరాలలో అసెంబ్లీ ఉంది రైట్. అలాంటప్పుడు నీ స్థితి ఏంటి? ఆ కరువు నుండి తప్పించడానికి అబ్బో ఏమైపోతాడని చెప్పి కనికరం కలిగి పంపించాడు. కనుక్కుంటాడేం చెప్పు రైట్. చెప్పమ్మా. నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలవలేక నీవు 3 నెలలు పారిపోవటం ఒప్పుకొని రైట్. ఇదొక కండిషన్. 3 నెలలు నీ శత్రువుల ఎదుట బలమైన రాజు. ఎవరు వినా బలమైన రాజు దావీదు అంటేనే ప్రపంచమే ఇట్లా గడగడ వణికింది. ప్రపంచమే వింటది. ఆనాడు అలెగ్జాండర్ హీస్ గ్రేట్ లీడర్, గ్రేట్ కింగ్ అని చెప్పి మనం అనుకుంటాం. ఈ యొక్క బలమైన రాజు 3 నెలలు పారిపోతే ఎంత అవమానకరం. అందులో దేవుడు బలపరిచినటువంటి వాడు, దేవుడు మహిమపరిచినటువంటి వాడు. ఇలాంటి రాజు 3 నెలలు పారిపోతే ఎలా ఉంటుంది? అందరికి బాధ అనిపిస్తుందా? అమ్మాయి ఎంత మంచిగా ఉండేది, బాగుండేది, ఇది బాగుండేది, ఇట్లా ఇంత ఇబ్బంది అయిందని చెప్పి మనలోకి కనికరపడతాం. ఒకరికి ఇబ్బంది అయింది, మంచిగా ఉండే ఒకే బాధ. ఆ 3 నెలలు పారిపోవడానికి అమ్మా ఒప్పుకుంటా. ఇంకోటి 3వ కండిషన్, నీ దేశమందు 3 దినములు తెగులు ఆ 3 రోజులు తెగులు అంటే 3 రోజుల 3 దినములు 3 రోజులు 3 దినములు రేగుటకు ఒప్పుకొనువా. తెగులు అంటే అమ్మా ఇదొకటి ఏదో ఒకటి చిన్న టైం ఏదో మన కరోనా వచ్చింది కదా అది. ఇంకా 3 రోజులు దీనికి ఒప్పుకుంటారు కండిషన్ అంటే వాళ్ళు ఎట్లా ఉంటారు, నువ్వు ఎట్లా చూసుకుంటావు? ఇది 3 కండిషన్లు పెడుతున్నారు. నువ్వు ఆయనే ఉంటున్నారు తక్కువ కిందకి వెళ్ళిపో. యోచన చేసి నన్ను పంపిన వారికి నేను ఇయ్యవలసిన ఉత్తరము ఇచ్చి తెలుసుకోమని. అందుకు దావీదు నాకేమీ తోచుతున్నది, ఒక్క చిక్కులలో ఉన్నాను. యెహోవా బహు వాత్సల్యం గలవాడు కనుక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడను అని గాడితో అని. ఇప్పుడు సరెండర్ అయిపోయినారు. ఇప్పుడు మనం కూడా ఎవరికి సరెండర్ కావాలి? నాజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి సరెండర్ కావాలి. యేసు మసీకే, యేసు మసీకే. దేవుని స్తోత్రం. దేవునికి సరెండర్ అయిపోవాలి. మనిషి చేతిలో పడేదానికంటే ఆయన చేతిలో పడితే ఎట్లుంటది? ఇది కావాలి. దేవుడు ఈ వాక్యమును దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా మహిమోన్నతుడా నీ కనికరం చూపును నా తండ్రి, దావీదు వెళ్తున్నటువంటి మార్గంలో తండ్రి కాదుతో హెచ్చరిక చేసి తాను వెళుతున్న మార్గం మంచిది కాదని విడుదల ప్రకటించిన దేవా, ఈ దినమున పాప బంధకముల నుండి ప్రజానికాన్ని విడిపించే విధానంగా మర్మమైన మాటలతో మాట్లాడిన దేవానికి స్తోత్రం. స్థానిక కాబరిని, కుటుంబాన్ని, అమ్మగారిని, బహుమానం ఇచ్చిన కుమార్తెను తండ్రి, అతని మరి గొప్ప వాత్సల్యత కలిగిన తండ్రి వారి యాత్ర కొనసాగిస్తున్నారు. గొప్ప మర్మములతో నింపబడి సంఘ అభివృద్ధి పనులు కొనసాగుతున్న కుటుంబానికి తోడుగా రక్షణ కాపలు ఉంటామని, అతని మందకు కూడా నీ యొక్క సంరక్షణ ఏర్పాటు చేయమని, తన మందలు మేము ఒక గొర్రెవుడు తప్పిపోకూడదు, తన మేపుచున్నాడని, తన కాపరిని తన మందలో ఏ ఒక్కదానికి ఎలాంటి హాని జరగకూడదని ప్రధాన ఉద్దేశం తండ్రి. నేను కూడా అతని మందుల్లో ఒకరిని, అతని మందకు ఈ దినమున చిన్నగా కాపరితనం చేయమంటే తండ్రి నాకు దొరికిన సమయాన్ని బట్టి ఈ దినమున కాపరితత్వం చేశాను. నా ప్రార్థన ఆలకించి మా కాపరి యొక్క మందకు ఈ దినమున అందించిన సందేశములు సమాధానకరంగా, ఆనందకరంగా, ఆరోగ్యకరంగా ఉంటాయని త్రియక దేవుని నామమున మరి ముఖ్యంగా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రతిమలాడి వేడుకొంచుచున్నాను తండ్రి. ఆమేన్. ఈ పరిశుద్ధ నామములో మరి దేవుని సందేశాన్ని